నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. మన షో బిగిన్ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా మన ఫార్మాట్ ప్రకారం మా మరదలు పిల్లాలి. జనరల్లీ మనకి తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం, కానీ మా మరదలు తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ కే తలనొప్పి తెప్పించగలం. అలాంటి కంటెంట్ ఇస్తారు మన వాళ్ళు. తప్పదు కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై హెడేక్స్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే. కాదు, మీరు టీ 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 దాంతోనే మీరు చెప్పేశారు. మీరు కంటెంట్ అంతా కిందనే ఏం చేయరని చెప్పాను. సరే సరే సరే, ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు. బావా కొట్టారు బావా. ఇంత లేట్ చేశారు, ఎప్పుడో కొట్టాలి మిమ్మల్ని ఇద్దరు అసలు. అది కాదు బావా, పందిట్లో పంది తూరింది సీరియల్లో దమయంతిని దంచి కొట్టారు బావా. పందిట్లో పంది నీ పరిస్థితి ఏంటి? కిడ్నాప్ చేశారు బాబా. ఏంటి, నిన్ను కూడా కిడ్నాప్ చేస్తారా? గూట్లో మాట నోట్లోకి వచ్చింది అనే సీరియల్లో హీరోయిన్ ని కిడ్నాప్ చేశారు. గూట్లో మాట నోట్లో, పందిట్లో పంది. ఏడ దొరికిన సంతరా ఇదంతా? ఏం సీరియల్ పేర్లు ఇవన్నీ అసలు? ఇగో బాబా, నీకు సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నాను. నన్ను హీరోయిన్ కింద పెడితే సీరియల్ కి ఏ పేరు పెడతారంటూ? దుబాయ్ దీపం. దుబాయ్ లో కదా మన దీపాలన్నీ. అయినా ఏంటి సడన్ గా మీరు సీరియల్స్ మీద పడ్డారు ఏంటో? ఆబ్వియస్లీ నీకు తెలీదా న్యూస్? మన ఈటీవీ సీరియల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఉన్నాయి. వాళ్ళందరూ ఇవాళ రాబోతున్నారు. అందులో స్పెషల్ గా 1000 శుభములు కలుగు నీకు సీరియల్ టీం రాబోతున్నారు బావా. నా తరఫు నుంచి 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారు బావా. వాళ్ళే కాదు, ఇంకొక ఫేవరెట్ సీరియల్ కూడా ఉంది, అందరికి ఫేవరెట్. అది వసుంధర సీరియల్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతా నేను. సో వాళ్ళు కూడా 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాడు. సో ఆ సెలబ్రేషన్స్ అన్ని అక్కడ ఇక్కడ ఏంటి, నువ్వు ఎక్కడుంటే అక్కడే సెలబ్రేషన్ కదా. అవునా? అందుకే ఈ రోజు మనతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. మరి సెలబ్రేషన్ అని వాళ్ళు అంతసేపు వెయిట్ చేయించకూడదు కదా, త్వరగా తీసుకొస్తే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు రెడీయా? పిలిచేయమంటావా? ఏంటి దిగలేదా? ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ సీరియల్ ఫ్యామిలీ. వావ్, వెల్కమ్ టు ఫ్యామిలీ. ఏయ్, మళ్ళీ వచ్చారు అందరూ. బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే మనకి ఏదో కనెక్షన్ ఎంత బాగా కలిసింది అనేది. హాయ్, నేను కూడా వచ్చాను. మీకు కనెక్షన్ కుదరొద్దని. మీరెందుకండి ప్రతిసారి వస్తారు? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. నీ షోకి నా పిల్లల్ని పంపించాలి అంటే ఎడారిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగినట్టే. ఎంత పెద్ద మాట అన్నారు సార్. ఏమండి, ఆకాశానికి భూమికి మధ్యలో లిఫ్ట్ ఏమైనా ఉందా? లేదే. మరి ఎలా అండి అంత ఫాస్ట్ గా రోజు కిందకి పైకి తిరుగుతున్నారు మీరు? అదే ఎర్రగడ్డ నుంచి ఇక్కడికి ఏమైనా బస్సు ఉందా? నేను చెప్పను, నాకు తెలుసు. ఇది నా గురించే. ఏంటండి బాబు ఇంత అందంగా ఉన్నారు? మీకు కాబోయే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? రిస్క్ తీసుకునేవాడైతే మంచిదే. నా సంగతి తెలియదు అనుకుంటా. రోజు 10 సార్లు అద్దం నా మొహం నేనే చూసుకుంటా. అంత మించిన రిస్క్ ఏమైనా ఉందా? మొహం మండ. దాన్ని ఇంప్రెస్ చేయడానికి నిన్ను నువ్వే డిగ్రేడ్ చేసుకుంటున్నావు. డి గ్రేడ్ కాకపోతే జెడ్ గ్రేడ్ చేసుకుంటా. నాకు ఇంప్రెస్ అవడం కావాలి. అమ్మా, మరి నువ్వు చెప్పినంత ఏం కాదమ్మా. గుండెతో చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. అవునా అమ్మా? గూగుల్ చేసి చూడు, గుండె పగిలిపోద్ది. ఎందుకండి నా పొలంలో వచ్చే మొలకల్ని అలాగే నరికేస్తున్నారు? డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు? డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తున్నారండి. ఆహా, అది కాదు, ఇంత వరస్ట్ గా యాంకరింగ్ చేస్తుంటే ఆవిడ ఏం చేస్తున్నారా అని. ఇన్ని రోజులకి మన సీరియల్లో ఈ ఒక్క మాట కరెక్ట్ చెప్పి. నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడొద్దు. సీరియల్లో మీ క్యారెక్టర్ నెగిటివా? అలా ఎలా రాశారండి? మీకు నెగిటివ్ క్యారెక్టర్ ఇంత అందమైన అమ్మాయికి? హలో, పొంగిపోకు. పోస్ట్ ఆఫీస్ లో స్టాంపులు కుద్దినట్టు అందరికి అదే డైలాగ్ చెప్తారు. అలా కాదు, మీకు కొంచెం స్పెషల్ గా చెప్పాను అంతే. కథ డిమాండ్ చేసింది అందుకని. కథ డిమాండ్ చేసిందా ప్రొడ్యూసర్ డిమాండ్ చేశారు? అలాగా రెండో ఒకటే.
ఆవిడెవరండి పక్కన? మై సిస్టర్. హలో సీరియల్లో కూతురు అది చెప్పు ఫస్ట్. నాకు కూతురే కాదని అనట్లే. అంటే ఇప్పుడు ఆవిడ కూడా నెగిటివ్. యా. అబ్బా ఫస్ట్ టైం నెగిటివ్ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి. అస్సలు మురిసిపోకు, అదే వైబ్రేషన్ అందరి దగ్గర వస్తుంది ఆయనకి. అబ్బా ఈవిడుంటే వేయడట్లేదు. ఇంకో చిన్న పాప ఉండాలి కదా మీకు. ఆ పాప ఇది. అబ్బో బానే గుర్తు పెట్టుకున్నావే. అయ్యో. ఇంతమందిలో 3 ఎపిసోడ్ లో 3వ వరుసలో ఎవరు కూర్చున్నారు చెప్పమన్నా చెప్తా. అంత డెడికేటెడ్ ఉంటా నేను. అది అందరూ అదే అనుకుంటున్నారులేండి. అయినా తనకి పెళ్ళైపోయిందిలే. 100 ఎపిసోడ్లు అయ్యే లోపే పెళ్లి అయిపోయిందా? కొంతమంది ఏళ్ళగా చేస్తున్నారు కొన్ని షోలు, అయినా సరే పెళ్లిళ్ళు అవ్వవు. ఏంటో మీరు కూడా కోనేరులో పడితే పెళ్ళైపోద్ది. కోనేట్లో పడితే పెళ్ళైందా? ఆ. మా వాళ్ళు తెలియక మురుకాలలో కూడా పడుతున్నారు పెళ్లి అవడానికి. ఆ కోనేరు ఎక్కడో చూపించండి పాప, వెళ్ళి చేసుకుంటారు. నాకున్నదే ఒక డైలాగ్, అది కూడా మీరు చెప్పిస్తారు. పాపకి పెళ్లి అయిపోయింది అంటున్నారు. ఈ ఇంటికి అల్లుడయ్యే అదృష్టం ఎవరికి దక్కిందండి? ఎవరతను? ఇదిగో ఏంటండి అలా దాక్కుంటారు? నేనే బయట తిరుగుతుంటే ఓపెన్ గా పెళ్లి చేసుకుని ఇదవుతారు ఏంటి అసలు? ఎలా అయింది పెళ్లి? ఏంటి కోనేట్లో పడ్డం వల్ల. కోనేట్లో పడితే పెళ్ళైందా? ఇంతమంది అందమైన మరదళ్ళు మచ్చండి మచ్చ. ఇంకో విషయం చెప్పనా? ఏంటో అమ్మాయిల కన్నా అత్తగారే అందంగా ఉన్నారు. ఈ విషయం నేను చెప్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. మీరు చెప్పకూడదండి, నేను చెప్పొచ్చు. కొంతసేపు ఇక్కడ బ్రేక్ ఇచ్చి అటువైపు వెళ్ళి చిన్నది. మా సైడ్ మామూలుగా ఉండదు, జాగ్రత్తగా మాట్లాడు. తోడా ఏంటి సార్ అప్పుడే 100 అలా అయిపోయినాయి? మీ ట్రాక్టర్ బస్సు తక్కువే కదండి. సార్ మీ పేరు సీరియల్లో అందరికీ తెలుసు, కానీ బయట అసలు ఏంటి అనేది చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్ ఉందండి. ఏంటి మీ పేరు ఏంటి అసలు? ఇప్పుడు వదిలేయండి. అయ్యో పర్లేదు సార్, ఏమో మీ పేరే కదా అడిగింది, పేరు చెప్పండి. మహాప్రభు వద్దన్నానా, వదిలేయండి. ఏంటి సార్ చెప్తే ఏదో పరుగు పోయేటట్టు అందరు రియాక్షన్ ఇస్తున్నారు. అలాంటి పేరా ఏంటి? ఏం పేరు? సుధీర్ మీ పేరే. ఎన్నాళ్ళు నాకు పేరు పోయింది అనుకున్నా, నా పేరుకే పేరు పోయిందని ఇప్పుడు తెలిసింది నాకు. హీరోయిన్ సిస్టర్ క్యారెక్టరా? 219 సార్లు. ఏంటిది? నువ్వు ఇదే డైలాగ్ చెప్పింది. చెమట పోస్తుంది. వెట్ క్లాత్ ఏమన్నా దొరుకుతుందా మీ దగ్గర? ఒక్క నిమిషం. చూసారా సెట్ లో ఇన్ని 100 మంది ఉండగా నన్నే వెట్ క్లాత్ అడిగారు అంటే నేను ఎంత స్పెషల్ వినండి. అది మన రేంజ్. రియల్లీ జస్ట్ లిసన్. నో నన్ను ఎందుకు అడిగారు? ఏం లేదు, తడిగుడ్డలతో గొంతులు కోసే వాళ్ళకి అనిపిస్తుంటేను. వసుంధర సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి బాబు. వసుంధర సినిమా కాదండి, సీరియల్. మీలాంటి అందమైన అమ్మాయిని హీరోయిన్ కాబట్టి అదే పాన్ ఇండియా సినిమా అనుకున్నా కానీ సీరియల్ అనుకోలేదండి నేను. పండగలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే పులిహోర కలిపేస్తుంటాను. ఇట్స్ మై బ్యాడ్. ఇంట్లో ఒక పూరీలు నచ్చు గానీ ఆ చపాతీలు మాత్రం కావాలి. చూసావా నీకే సిగ్గేసింది. మీరు వెళ్ళి కూర్చోండి. ఇవాళ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వసుంధర టీమ్ కి, 1000 శుభములు కలుగు నీకు టీమ్ కి, ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 100 ఎపిసోడ్స్. మీరు అందరూ వెళ్ళి హ్యాపీగా కూర్చుంటే మన సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడమా? అది జరిగే ప్రసక్తే లేదు. ఈ పని పిల్లతో నేను కూర్చోవాలా? ఆవిడ ఇటు చూపించు, అటు చూపించారేమో. కాదు ఎందుకో అలాగా అందరూ ఒక సీరియల్ పనిచేసేవాళ్ళే కదా, హ్యాపీగా కలిసి కూర్చోవచ్చు కదా. అది జరిగే సమస్య లేదు, ఎందుకంటే ఈవిడ వల్లే నా జీవితం నాశనం అయింది కాబట్టి. అయినా సీరియల్ అందరి వల్ల నడుస్తుంది కదా, దానికి ఎందుకు గొడవ? అందరి వల్ల నడవట్లే, మా విలన్స్ వల్లే నడుస్తుంది. మేము రకరకాలుగా ప్లాన్ చేసి టార్చర్ పెట్టడం వల్లే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. మేము టార్చర్ పెట్టినాం కాబట్టి ఆ టార్చర్ కి వాళ్ళు ఏడుస్తుండడం వల్లే ఈ సీరియల్ నడుస్తుంది. మేము సాక్రిఫైస్ చేసుకున్నాం కాబట్టి, బాటమ్ లైన్ ఏడుస్తున్నాం కాబట్టి దాని వల్లే వస్తున్నాయి టీఆర్పీలు. కరెక్ట్. మేము బాగుంది టార్చర్ పెడుతున్నాం కాబట్టి ఇన్ని ఎపిసోడ్లు రన్ అయ్యింది షో. దీనికా 2 సార్లు 3 సార్లు అంతే కరెక్ట్ అని చెప్పని ఇంత ముందు అన్నావు. సరే ఇప్పుడు ఏంటంటారు? ఇప్పుడు మేము వీళ్ళతో కలిసి కూర్చోము. పాజిటివ్ సపరేట్ గా నెగిటివ్ సపరేట్ గా ఆడతానంటారు. సో పాజిటివ్ క్యారెక్టర్స్ సపరేట్ గా, నెగిటివ్ క్యారెక్టర్ సపరేట్ గా కూర్చొని ఇద్దరు మధ్య పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళ వల్ల సీరియల్ ఆడుతుంది అనేది. పాజిటివ్ గెలుస్తుంది. నేను యాక్చువల్లీ సెలబ్రేషన్స్ అనుకున్నా, కానీ ఇది కాంపిటీషన్ విత్ సెలబ్రేషన్స్ అయిద్దని నాకు తెలీదు. నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ ఒక సైడ్, పాజిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చొని ఆట ఆడి గెలిచి ఎవరి వల్ల సీరియల్ ఆడుతుంది అనేది ప్రూవ్ చేసుకోండి. వసుంధర కమ్ హియర్.
ఓకే, సో ఇప్పటిదాకా మీరు చేసిందే ల్యాగ్ అనుకున్నారు కదా, అసలు ల్యాగ్ పుట్టిందే ఈవిడ దగ్గర నుంచి అని ఈవిడ వస్తే గానీ మీకు అర్థం కాదు. నాకు తెలుసు. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. పలానా అని చెప్పుకోవడానికి ఏదో ఒకటి మిగలాలి, సైలెంట్ గా ఉండు. అయ్యో నాకు ఏమైపోయింది? పరాయి పురుషుని చూడుకొని ఇలా అయిపోయానా? రామరామ, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇలాగా, అది చెప్పు. నా పేరు పాగల్ పవిత్ర అండి. సీరియల్స్ కి నేను పెద్ద పాగల్ పిచ్చి ఫ్యాన్ ని, అందుకే నా పేరు పాగల్ పవిత్ర అని పెట్టారు. అదేంటే ఎంత పిచ్చిదాని అయిపోతే మీ ఆయన ఏం చేయట్లేదా? మా ఆయన ఏం చేయట్లేదు కాబట్టి సీరియల్ చూస్తున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి మా వాళ్ళు సీరియల్ వాళ్ళు వచ్చారు ఇక్కడ? నా ఫేవరెట్ సీరియల్ స్టార్స్ ఇక్కడే ఉన్నారు. మొత్తం రోల్ అయింది. నేనైతే వీళ్ళ సీరియల్ కి పెద్ద ఫ్యాన్ ని. పేరు చెప్పు. 1000 శుభములు కలుగును గాక. కలుగు నీకు. 1000 శుభములు కలుగును నీకు గాక. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. 1000 శుభములు కలుగు నీకు. ఆ సీరియల్ కి వీరాభిమాని కోసుకుంటా ఆ సీరియల్ చూస్తే. బా 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 బా. అండ్ వసుంధర సీరియల్ అయితే నాకు ఇంకా మర్చిపోతాను ప్రపంచాన్ని. సీరియల్ ముందు పెట్టుకుని ఇంక చూస్తూనే ఉంటా. నిన్ను మర్చిపోకుండా చూసుకో ప్రపంచం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ అండి. ఓ మీరు కదా, మీరు దాంట్లో చేస్తుంటారు, మీరే కదా? దేంట్లో రా, ఏం చేస్తుంటారా? అదే యాక్టింగ్. ఏది ఏమైనా మీ వల్లే డెలివరీలు సాధ్యమవుతున్నాయండి. డెలివరీస్ డైలాగ్ డెలివరీ. బాబోయ్, మీరు 1000 శుభములు కలుగు నీకు. అమ్మ బంగారు తల్లి, ఎంత మంచిదానివమ్మ నువ్వు. 4 ఆడపిల్లల్ని ఇంత మంచిగా చూసుకుంటావు, ఇంత కష్టపడతావు. నీకు కాళ్ళకి దండం పెట్టాలమ్మా. అయ్యో సరిపోయారు ఇద్దరు. బంగారు తల్లులు మీరందరూ సుఖంగా ఉండాలమ్మా. అయ్యో అయ్యో, మీరు బాగుండాలమ్మా, బాగుండాలి. మిమ్మల్ని కదా రాచి నంపాలు పెట్టింది. రాచి రంపాన కాదు. మిమ్మల్ని కదా రాచి నంపాలు పెట్టింది. ఎవరు పసి పిల్లల్ని ఎవరు ఇలా చేసింది? అయ్యో వచ్చేస్తుంది నా దగ్గరికి. నేను కాదు అది. మీకు ఉందా? ఎలా బతకాలి ఆడపిల్లలు? అయ్యో ఆయన కదా ఆయన. ఓ ఆయన. కర్ర ఎందుకు తీసావు? వీళ్ళ వల్లనే కదా వీళ్ళ కష్టాలు. వదులు. వదలను. ఫస్ట్ నిన్ను కొట్టాలి. వదులు. ఏం చేసావు? ఏమి ఎరుగని బంగారు తల్లిని నువ్వు రాచి రంపాలు పెడతావా? కిడ్నాప్ చేపిస్తావా? నిన్ను చేతులలో వచ్చాయి నీకు. అది సీరియల్, అది సీరియల్. కొడేస్తున్నావు. సీరియలా? నేను యాక్టర్ ని, మర్చిపోయావా? మీరు యాక్టరా? అవునా? ఈ అమ్మాయికి టాప్ ఫ్లోర్ ఖాళీ అయిపోయిందా? నువ్వు కాల్ తీవే. తీ కాల్ తీ. ఏంటి నా కొడుకు నో పెద్ద హగ్ చేసేసుకుంటున్నావు వెళ్ళి? పెళ్ళైన ఆడపిల్లని పసుపు బొట్ల మీద ఏడిపిస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా లేకపోతే ఈడదానివా? అసలు నీకు నేను ఆడదానో కాదో పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు ఆడదానో కాదో అది క్లారిటీ ఉందని. సుధీర్ అడుగు చెప్తాడు. మనుషులు వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, క్యారెక్టర్స్ ప్లే చేస్తారు అలాగ, అంతే తప్ప చాలా మంచి వాళ్ళు. కర్రలు పట్టుకొని ఏంటి కొట్టేయడం ఏంటి? వీళ్ళు టీవీలో ప్లే చేస్తూ నువ్వెందుకు బయట చేస్తావు? సైలెంట్ గా ఎక్కడన్నా కూర్చొని ఎపిసోడ్ చూడు, వాళ్ళు ఎంత మంచోళ్ళో నీకే అర్థమైంది. కానీ నువ్వు ఉన్నంతసేపు ఆడపిల్లని ఒక్క మాట కూడా అనకూడదు, ఓకేనా? ఆడపిల్లలను ఓకే బాయ్. ఇదిగో పెట్టవక్కడ. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.
సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి కలిపి కామన్ గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ లో మీకు తెలిసిన స్వీట్స్ చెప్తా ఉండండి అని చెప్పానండి. సో ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత ఇది అటు తొయ్యాలి, మీరు ఇంకోటి చెప్పిన తర్వాత ఇటు తొయ్యాలి. సో ఎవరి దగ్గర అయితే అంటే చెప్పిన పేరు మళ్ళీ చెప్పడం కానీ లేదంటే ఆగిపోయి ఎక్కువ టైం తీసుకోవడం కానీ అలాంటివి జరిగితే ఇందులో ఉన్న పేపర్స్ బయటకు వస్తాయి. అలా ఎవరి వైపు అయితే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఆపోజిట్ వాళ్ళు గెలిచినట్టు. Am I clear? Any doubts? Okay, all right. So first round, first task ఆడడానికి శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పెద్ద దిక్కు, మా గురు, మా దైవం శిల్పక్క. So శిల్ప గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Let's live this moment. Let's live this moment. Let's love. Yes. ఆవిడ ఎటువంటి క్యారెక్టర్ చేసినా సరే ఆడియన్స్ గుండెల్లో ఆవిడకంటూ ఒక సొంత స్థానాన్ని సంపాదించుకొని యాక్టింగ్ నా బ్లడ్ లో ఉందని ప్రూవ్ చేస్తారు శాంతి గారు. అలాంటి వాళ్ళు మరి పక్కన ఉన్నప్పుడన్నా నేర్చుకోవాలి ఎంతో కొంత. నువ్వు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇస్తున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ సీరియల్లోనే క్యారెక్టరే చీరలు నేయడం, రైట్? సో చీరల్లో రకాల పేర్లు చెప్తా ఉండాలి. అండ్ ఆ చీర ఒకవేళ మామూలుగా అమ్మారు అనుకోండి, ఎలాగ అమ్ముతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బెనారస్ అనుకుంటా, బెనారస్ కంచిపట్టే అలా అంటారు కదా, అలాగా ఆ యాక్సెంట్ తో చెప్పాలి. గాట్ ఇట్? ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ శిల్ప గారు. గో అహెడ్. ఓకే, తసర్ సిల్క్, బెనారస్ సిల్క్, కంజీవరం అండి, రా సిల్క్ సారీస్ అండి, కంచి కాటన్, మల్మల్ కాటన్, గొల్లభామ, ఓకే మంగళగిరి కాటన్, సీకో పట్టు, గద్వాల్ పట్టు చీరలు అనమాట, గొరోద్ పట్టు, గద్వాల్ సీకో కాటన్ సారీస్, పోచంపల్లి, ఇక్కత్ సిల్క్ సారీస్, తసర్ కాటన్ ఖాదీ, ఖాదీ సిల్క్ సారీస్, లెనిన్ సారీస్, లెనిన్ సిల్క్ సారీస్. ఏది చెప్తే అది చెప్తున్నారే. ఏమండి ఏం బాంబు పెట్టారండి? ఏమన్నా ఏంటిది? బుట్ట కూడా కాలిపోయింది ఇది. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని ఫస్ట్ గేమ్ విన్నర్స్ ఆర్ ఆశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ గైస్. yes congrats. మన నెగటివ్ పీపుల్ మంచోళ్ళని మళ్ళీ ప్రూవ్ చేసాం. థ్యాంక్ యూ. అండ్ ఒక్క నిమిషం, చూసావా కృష్ణ తులసి, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఈ గెలుపు ఈ అరుంధతిదే. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. ఏంటి షార్ట్ ఫిల్మా? ఏంటి షార్ట్ ఫిల్మా? నీకంత తెలుసుకోవాలనుంటే 2:30కి ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుంది మా 1000 శుభములు కలుగుది నీకు, అందులో చూసుకోండి. నైట్ టైం ఏం రీటెలికాస్ట్ ఉంటుందా? మీరు చూసే కంటెంట్ లైన్ లేవు అక్కడ. అలా కాదండి, నేను మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటా కదా, అందుకే సాయంత్రం చూడొచ్చేమో అని అడిగాను. సారీ. ఈయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఆల్రైట్ అశు, కంగ్రాచులేషన్స్, బాగా ఆడారు. ఈ సెట్ లో ది మోస్ట్ నెగటివ్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సుధీరే. నేను నిన్ను పిలిచే అంత తప్ప ఇక్కడ రమ్మల్లా. టాక్ టు మీ. ఓకే, సో నెక్స్ట్ అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఇప్పుడు నువ్వు రజనీకాంత్ గారు యాక్టింగ్ చూస్తుంటావు, మహేష్ బాబు గారు యాక్టింగ్ చూస్తుంటావు, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకటే సీరియల్లో వచ్చి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆయన యాక్ట్ చేస్తే అలా ఉంటది. ఇప్పుడు వస్తున్నారు వెంకట్ రెడ్డి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే శ్రవంతి. మా సైడ్ నుంచి మా అందాల రాక్షసి శ్వేత. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. మీకిచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే భార్యాభర్తలు ఒకరినొకరిని ముద్దుగా ఏవేం పేర్లతో పిలుచుకుంటారు? అంటే స్వీట్ గా క్యూట్ గా నేమ్స్ ఉంటాయి కదా, నిక్ నేమ్స్ లాంటి, అలాగా ఎలా పిలుచుకుంటారు అని. ఓకేనా? ఆలోచించారా? లెట్స్ స్టార్ట్ విత్ యు. గో. నాటి, హాటీ, బేబీ, బుజ్జి, బంగారం, పిలుస్తారు, స్వీట్ హార్ట్,
కన్న, బుజ్జి బంగారం, అమ్ము, అమ్ముకుట్టి, బంగారి, వజ్రం, కన్నమ్మ, వజ్రం కన్న, బంగారమ్మ, బంగారు బంగారి అయిపోయింది. లేట్ లేట్ అని మర్చిపోయాను కన్ఫ్యూజన్లో. ఏ చెప్పొచ్చు కదా, ఏమే ఒలో వేసే అది కూడా అంటారు కదా, అవి కూడా చెప్పాలి. అంటే మీ మహేష్ బాబు స్వీట్ గా పిలుస్తారులేమ్మా. బాగా ఏం తెలుస్తుందండి, చూసారా అబ్బాయిలు అంత మంచోళ్ళు, ఓ 4 పేర్లు అవగానే ఈజీగా మళ్ళీ తర్వాత రాలేదు. అంటే అబ్బాయిలకే పేర్లు రావు, మేమే అంత ముద్దుగా పిలుస్తాము, మేమే హస్బెండ్స్ ని అంత ప్రేమిస్తాము. మేము మాకు అలా కాదు, మీకంటే అవసరాలు ఉంటాయి. నువ్వు ఆడదానివి కదా. ఆవిడ కూడా రాని రౌట్ ఆవిడకి చేయించారు అనమాట. బట్ ఎనీవేస్ దిస్ గేమ్ శ్రవంతి అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్. మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజు మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి మనం గెలిచిన తర్వాత వేసినా బాగుండేది, అదే చెప్పాను. కొంచెం సింక్ అయ్యేది. అవును మన కదా. అందరం ఎంత డిప్రెషన్ లో ఉంటే వచ్చి మడత పెట్టేస్తున్నాం ఇక్కడ. ఎంత డిప్రెషన్ ఉండా నన్ను చూస్తే వచ్చేస్తాడు. బావగారు ఇస్తే యా వెళ్తాం. హలో ఒక్క నిమిషం. కాలం నిర్ణయించింది. సారీ ఐఎమ్ నాట్ కమింగ్, సారీ ఐఎమ్ నాట్ కమింగ్. 1 సెకండ్ డైలాగ్ కి 30 సెకండ్స్ ఆర్ఆర్ వేస్తారా మీరు? హలో, మా స్టోరీలో డెప్త్ అంత ఉంటుందన్నమాట, అది అర్థం చేసుకో. దానికోసమే చూడండి, మాది 2:30కి వస్తుంది సీరియల్. ప్రవీణ ఎవరు నవ్వినా నవ్వకపోయినా నువ్వు మాత్రం నవ్వొద్దు. అసలు మా కథలో డెప్త్ ఏంటో తెలియాలి అంటే 2:30కి మా సీరియల్ వస్తుంది, 1000 శుభములు కలుగు నీకు, అది చూడు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఈ రౌండ్ పూర్తిగా గెలవడానికి ఒక అందమైన అమ్మాయిని పంపిస్తున్నా, హేమశ్రీ. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు. ఎస్, ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? తెలుసు. బాహుబలి చూస్తే నీకు శివగామి పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది, కానీ 1000 శుభములు కలుగు నీకు సీరియల్లో ఈవిడ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు శివగామిని కూడా మర్చిపోతారు. ఆ లెవెల్ యాక్టింగ్. అరే ఇప్పుడు వస్తుంది శైలజ. ఆన్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ లోని అశు మీకు ఒక పాయింట్ వచ్చింది, శ్రవంతి మీకు ఒక పాయింట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద టై బ్రేకర్. ఇందులో ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ విల్ బి దట్ టీమ్. ఓకే, మీకు ఇచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే పండగలకి మనం వండుకునే ప్రసాదాల పేర్లు చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. పులియోగ్రే, పాయసం, షావ్గే, కేసరిబాత్, రసగుల్లా, దద్దోజనం, మైసూర్ పాక్, అవి స్వీట్స్ కదా, వడలు, అటే పేర్లు ఇద్దరు. బోండాలు, బొబ్బట్లు. బోండాలు పండుగ వండుకుంటారు మీ ఊర్లో? మీరేంటి మైసూర్ పాకు రసగుల్లా పండగలకి ప్రసాదాలు పెడతారు తెలుసా? మైసూర్ పాకు రసగుల్లా పెట్టరండి. స్వీట్ బోండా అంట ఆవిడ చెప్పింది. నీకు ఒకసారి టెస్టులు చేయించుకోవచ్చు కదా, తెలిసిన వాళ్ళు. కేసరి బాత్ చెప్పింది, పాయసం, బూరెలు, పులిహోర, చిత్రాన్న, బొబ్బట్లు, స్వీట్ కొబ్బరి బొబ్బట్టు, పూర్ణాలు, జంతువులు, లడ్డులు, కజ్జాయ, మోతిచూర్ లడ్డు, గోవా, కోవా. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆర్ అశు. అశు అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్.
ఇది మా అందరి టీం ఎఫర్ట్ కాబట్టి మా టీం అందరం కలిసి వేరే యాంకర్ మేల్ యాంకర్ ఇక్కడ ఒకరు గోల్డ్ బ్యాగ్ ఇస్తే మేము అందరం తీసుకొని వెళ్ళిపోతాం. మీరే కదా ఆడింది ఇప్పుడు. కంగ్రాచులేషన్స్. నేను ఇందాక ఏం చెప్పాను? శివగామి పర్ఫార్మెన్స్ సేమ్ శైలజ పర్ఫార్మెన్స్. నువ్వు ఎక్కువ చేస్తున్నావు కొంచెం. బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫస్ట్ గేమ్ విన్నర్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్లోని నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత నేను 3, 2, 1 గో అన్న తర్వాత వెళ్ళి ఆ బాల్ పిక్ చేసుకోవాలి. సపోజ్ ఆ టీం పిక్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ అయ్యేలోపు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి. సో మ్యూజిక్ ఎండ్ అయ్యే టైంకి ఏ టీం మెంబర్ చేతిలో అయితే బాల్ ఉంటుందో ఆ టీం మెంబర్ మాత్రమే ఆన్సర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం వాళ్ళకి. దానికి సంబంధించి క్వశ్చన్ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ఎనీథింగ్. లేదంటే ఆ పాట ఏంటో చెప్పండి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అంటే మీకు పాయింట్. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీకు ఇచ్చిన టైంలోని ఛాన్స్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద ఆపోజిట్ టీమ్. ఎవరు చెప్పలేకపోతే పాయింట్ రాదు. ఆమె క్లియర్? ఓకే. శ్రవంతి మా సైడ్ నుంచి మా మోనికా బెల్లుచి తక్కదిమి ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు, జనరల్ గా మనం సినిమాలు చూసినప్పుడు ఒకటో రెండో ఫేవరెట్ సీన్స్ ఉంటాయి, కానీ అతను చేసే సీరియల్ చూస్తే ప్రతి ఎపిసోడ్ ఫేవరెట్. ఇప్పుడు వస్తున్నాడు సుధీర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, నేను 3, 2, 1 గో అన్న తర్వాత వెళ్ళాలి అండ్ బాల్ తీసుకోవాలి. ఓకే, రెడీ? కమ్ ఆన్ మోని, యు కెన్ డు దిస్. కమ్ ఆన్ సుధీర్, నీ పేర్లోనే ఉంది విజయం. కమ్ ఆన్ సుధీర్. సుధీర్ 1. సుధీర్ పట్టుకో. సుధీర్ వదలొద్దు. 3, 2, 1 గో. వదలొద్దు. పట్టుకో. అంతే సూపర్. సో ఆన్సర్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. ఆల్రైట్, సో కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? ఈ పాటలోని ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, సమంత గారు అండ్ ఆలీ గారు. అండ్ దాట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే. కంగ్రాచులేషన్స్ అశ్విన్ టీమ్. గుడ్ వన్. నెక్స్ట్ అశు, మీ టీం నుంచి ఎవరు వస్తారు? yes, ఇప్పుడు మా మగజాత ఆనుమత్యం రాబోతున్నాడు వెంకట్ రెడ్డి. ఆన్ స్టేజ్ ప్లీజ్. సెవెంత్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మాటలు చెప్పం, ఐటెం బాంబుని దింపుతున్నాం, మామూలుగా ఉండదు. శ్వేత గోరే. 3, 2, 1 గో. నేను చెప్పింది ఈ బాల్ అండి, ఆ బాల్స్ కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకళ్ళిద్దరు అలాగెళ్ళి డైరెక్ట్ గా పడ్డారు, ఇటు పడ్డారు, అటు పడ్డారు. అలా ఎన్నిసార్లు పడ్డారో వాళ్ళకి అలాగే తెలియదు. మన స్టూల్ పడిపోయింది కింద. దాని గురించి ఎవరు మాట్లాడరా? నాకు తెలిసి స్టూల్ నువ్వు సేమ్ సేమ్ యూజ్ అనుకుంటా సెట్ లో మళ్ళీ అక్కడ పడేసి. అయిందా? బాగైందా? సో ఇప్పుడు బాల్ లాక్కోవడమే మీ టార్గెట్. ఓకే, 3, 2, 1 గో. సౌండ్. చాలండి, మ్యూజిక్ చాలండి.
కెన్ వి హ్యావ్ ద సౌండ్? ఇప్పుడు విన్న మీరు ఈ పాటకి పాట ఏంటి అసలు మామూలుగా? అదే అబ్బబ్బా ఇద్దు అదిరేనా. ఆర్ యు ష్యూర్? ఎస్, పక్కా రోజు వింటాను. లాక్ లాక్ చేయండి. మీరు ఏమన్నా అనుకుంటున్నారా? గెస్ట్ చేస్తున్నారా? అదే సాంగ్. అదే సాంగ్ మీకు అదే లాక్ చేస్తాను. ద ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. కావాలంటే మీరు మార్చుకుంటానంటే ఒక ఛాన్స్, బోత్ ఆఫ్ యూ. ఓకే, ఏలుకో నాయక. ఏలుకో నాయక అన్నారు. ఒకవేళ అది రైట్ అయితే ఆవిడకి వెళ్ళిపోయింది. అదే సాంగ్ ఇంకా ఫిక్స్ అయ్యారు. ఓకే, సో కెన్ వి ప్లే ద రైట్ సాంగ్ ప్లీజ్? మీకోసం యాక్చువల్ అయితే 2 సార్లు ఛాన్స్ ఇచ్చా, బాల్ లేకపోయినా సరే. ఎంత మంచిగా చూడండి, పడిపోయారు, అక్కడ పడిపోయారు, ఇక్కడ పడిపోయారు అని చెప్పి. మీకు ఇచ్చాను 2 ఛాన్సెస్, బట్ ఓకే, దట్స్ ఓకే. ఎనీవేస్, దట్స్ ఎ ఫేర్ అండ్ గుడ్ ట్రై. బోత్ ఆఫ్ యూ డిడ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రవంతి, నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి సామ్యు. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు, ఎస్, అడుగు. నువ్వు ఏదో ప్రిపేర్ అవుతావు కదా. లేదు, అడుగు. ఎవరు వస్తున్నారని అడగాలి కదా. ఎవరు వస్తున్నారు? ఇప్పుడు సావిత్రి గారు అలా నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో Okay, తెలుసు done. కదా. సింధు, Ready, దా. madam. నెక్స్ట్ ఎన్లైన్. రెడీ, 3 2 1 గో. ఏంటివో అది అక్కడ పెట్టండి. బాల్ ఎక్కడే ఉంది, మీరు రెడీగా ఉన్నారా లేరా? 3 2 1. ఓకే, 3 2 1 గో. నాకు తెలిసి జెంట్స్ లేడీస్ కి పెడితేనే బెటర్ ఏమో ఈ గేమ్. లేడీస్ మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంటండి బాబు. ఓకే, సో మ్యూజిక్ వస్తుంది, జాగ్రత్త వినండి. సో కెన్ వి హావ్ ద సౌండ్ ప్లీజ్? సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పాట ఏంటో పాడాలి. 5 4 3 ఏది 4 తో ఆగిపోయారా? క్యాబ్ బుక్ చేసుకుంది వస్తుంది. 3 2 1 అండ్ టైమ్ అప్. యా, మీరు ఇటు తిరగండి, మీరు పాడండి. అంతా నా మగరాయా బాబు. అమ్మా, మీరు ఎవరో చెప్పండి. ఇటు తిరగండి. ఆ సాంగే కదా. నాకు తెలియదండి, మీరు పాట అది కాదా అని వాళ్ళు అడిగితే ఇప్పుడు అదే ఫిక్స్ అయింది. అది అనుకుంటున్నారా? కాదా? కాదది, అది కాదు, అది కాదు. మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ప్లే అయింది. మ్యూజిక్ ఆగిన వెంటనే ఫస్ట్ ఎవరి గొంతు అయితే నాకు వినపడుతుంది ఒకళ్ళు పాడితే వాళ్ళే ఈ గేమ్, ఐ మీన్ ఇప్పుడు జరిగిన గేమ్ విన్నర్స్ అవుతారు. ఓకే, సో కెన్ వి హావ్ ద సౌండ్ అగైన్ ప్లీజ్? కనులు కనులు కలిసే. అదేనా? కాదు. అరే Okay, నువ్వు చెప్పేచ్చురా, wrong. చెప్పు. అబ్బబ్బా ఇది నేను చూడలే. ఏంటి మీ టీం అంతా ఒక పాటే ప్రిపేర్ అయ్యి వచ్చారేంటి? మీరు అందరూ ఒక్కరిలోనే వచ్చి అదే పాట పెట్టుకొని వచ్చారేంటి? ఏ క్వశ్చన్ అడిగినా అబ్బబ్బా అని అదే పాడుతున్నారు. బావా, రైట్ ఆన్సర్ మేము చెప్పాలా? వద్దు, ఒరిజినల్ వేసేయండి. అందరికీ దొరకలేనిది చూసేందుకు చెక్కునైనది. అందరి ఫేవరెట్ పవర్. భగ్గుమంటది. మీరిద్దరూ బొగ్గుమంటే సరిపోయేది అసలు. వెరీ హిట్ సాంగ్. ట్రై చేస్తారు, ఎవరో ఒకరు పాడేస్తారు అనుకున్నాను, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ది గర్ల్స్. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఇంకా శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా శ్రవంతియే వస్తుంది ఈసారి. శ్రవంతి అయితే మా సైడ్ నుంచి అశ్వే వస్తుంది. బో 3, 2, 1 గోపాల గోపాల చెప్పా చెప్పా రెడీ వన్ గో. సాంగ్ అది అనుకున్నాం కదా, లేబా కావాలి కదా, అది ప్లే చేయి. 3, 2, 1 సౌండ్. కాదు ఇటు తిరుగు. ఎంత వేసారు? అది చాలు చెప్పవచ్చు, నేను చెప్పేస్తాను. ఇటు తిరుగు. ఆ పాట ఏంటో చెప్పు. దేవదా సుబ్బా సుబ్బా సావిత్రి గారి సినిమా ఎవరికి తెలీదు చెప్పు. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్? అంత సీన్ లేదు. అదే ఒరిజినల్ ప్లే చేసినప్పుడు నీకు అర్థమైంది. నన్ను దోచుకుందువచే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు. యు కాంట్ చీట్ మీ. తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఓ దేవదా కరెక్ట్. సరే ఆ ఒరిజినల్ సాంగ్ ప్లే చేయండి, ఇందాక మనం పెట్టింది. దేవదా పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు గూట ఓ దేవదా. నేను ముందే చెప్పానా ఈవిడికి అలాంటి సాంగ్స్ బాగా తెలుస్తాయి, పాతయ్యి. ఈ సాంగ్ తెలియని తెలుగు అంటే ఎవరు ఉండరు. కవర్ చేస్తున్నావు కానీ ఒరిజినల్ వాళ్ళు బయట ఈ పడింది. సాంగ్ తెలియని తెలుగు అంటే ఎవరు లేరు. ఓవర్ యాక్షన్ చేయకు. Congratulations, the first game, second round winners are Ashu and team. Congratulations. Before moving on to the next round or next game, ఎంతో సక్సెస్ఫుల్ గా ఇవాళ మంచి పొజిషన్స్ లో ఉన్నారు అందరూ. సో రెగ్యులర్ జాబ్స్ అంటే ఒకవేళ బాగా జాబ్ చేస్తే బేసికల్లీ ప్రమోషన్లు వస్తాయి, అక్కడ నుంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మనది అంటే యాక్టింగ్ ఫీల్డ్ వచ్చేసరికి అలా కాదు. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద సక్సెస్ రేట్. ఎప్పుడైనా మీ లైఫ్లోని ఒక పీక్ స్టేజ్లో చూసి అరే పలానా ఇలా చేయడం వల్ల డౌన్ అయ్యాము, ఆ డౌన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హై అయిన పాయింట్ ఒకటి ఉంటుంది, అంటే మళ్ళీ మనకు కంబ్యాక్ బ్రేక్ లాంటిది ఒకటి ఇస్తుంది. సో అలాంటి పాయింట్ మీ లైఫ్లోని ఏదైనా ఉంటే if you can share it, that will be useful for the upcoming actresses and actors actually. Let me start with Shilpa garu. ఒక లో పాయింట్ అనేది డెఫినెట్లీ ఉందండి. చాలా మంది నా వీడియో చూసుంటారు ఆల్రెడీ. నేను ఒక స్టేజ్ లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, అండ్ దెన్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ సిచ్యువేషన్స్ కమ్బ్యాక్ అనేది ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దాట్ బిగ్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు రాలేదు, బట్ డెఫినెట్లీ ఈ సీరియల్తో మాత్రం చాలా హ్యాపీగా వర్క్ చేస్తాను. అండ్ I feel very nice for taking this decision అని చెప్పాలి. కమ్బ్యాక్ అనేది ఒక్క రోజులో అవ్వదండి. అది ఏ ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా, మీ ప్రాజెక్ట్ హిట్ అయినా అవ్వకపోయినా, ఆల్ వాట్ యు హావ్ టు డూ ఇస్ జస్ట్ కీప్ ట్రైయింగ్. నేను ఇప్పుడు ప్రస్తుతం అదే స్టేజ్ లో ఉన్నాను. సీరియల్ ఐ థింక్ ఒక కమ్బ్యాక్ లాగానే ఉంది నాకు. 1000 శుభములు కలుగు నాకు నేనే చెప్పుకుంటాను. మీరు అనుకునే విధంగా కంబ్యాక్ రాకపోవచ్చు, కానీ డెఫినెట్లీ మీరు వచ్చారు అని చెప్పని అంటే దట్ మీన్స్ ఎవరు మిమ్మల్ని మర్చిపోలేదు. బేసికలీ పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్. సో హోప్ దిస్ లవ్ స్టేస్ ఫర్ ఎవర్ లైక్ దిస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యాక్టింగ్ అనేది నాకు చెయ్యగలనా లేదా, అసలు కెమెరా ఫేస్ చేయగలనా లేదా అనేది కూడా ఐ హ్యావ్ అ డౌట్. యాక్టింగ్లో స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత కూడా నేను వెంటనే ఓకే వచ్చేస్తే ఏమో, ఓకే మనకి ఓకే ఫైన్, ఇక్కడ ఇది స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, ఇంకో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. మనకు ఒక తెలియకుండా ఒక కళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. సో అలాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోగానే సడన్గా స్లో అయిపోయింది. మొన్ననేగా స్టార్ట్ చేశాను, మళ్ళీ ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను చేయట్లేదా సరిగ్గా, లేదా ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫెషన్ కాదా. సో ఈ కెరీర్ అయితే నేను దీనికి ఫిట్ కాదు అనే స్టేజ్లో మళ్ళీ సడన్గా ఏదో వెనకాల నుంచి సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై ఫాదర్ ఆర్ సంథింగ్, ఎవరైనా సరే ఆ బ్లెస్సింగ్స్ వల్ల
మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. నౌ వసుంధర మల్లిక అంటే ఇది కంప్లీట్గా నేను చేసిన వాటి అన్నిటికీ ఆపోజిట్ క్యారెక్టర్. సో దిస్ ఇస్ ఎక్సలెంట్. ఇప్పుడు నాకు ఎంత కంబ్యాక్ అనిపించింది అంటే ఇప్పుడు ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, ఐ కుడ్ డూ సంథింగ్. ఓన్లీ ఏడవడమే కాదు, స్క్రీన్లో ఏడిపించగలను కూడా అనే స్టేజ్కి వచ్చాను నేను. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. హోప్ దిస్ నేను వచ్చి చాలా షార్ట్ పీరియడ్ ఇండస్ట్రీకి వచ్చి, సో కమ్బ్యాక్ సూపర్ సక్సెస్ అయితే ఇంకా లేదు. బట్ ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ చేసే స్టేజ్ నుంచి నేను ఈ సీరియల్ టెలివిజన్లోకి ఎంటర్ అయ్యానంటే అది నాకు ఒక గ్రేట్ సక్సెస్ అండ్ అచీవ్మెంట్. అది కూడా ప్రవీణ్ అక్క వాళ్ళ వల్లే పాసిబుల్ అయింది. సో ఫస్ట్ నా ప్రాజెక్ట్ శతమానం భవతితో స్టార్ట్ చేసి అండ్ ఒక స్వీట్ బ్రేక్ తీసుకున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాను ఇక్కడ 1000 శుభములు కలుగునితో. All the very best. Thank you so much. Yes. 2004 నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీలోనే స్టార్ట్ చేశాను, పద్మవ్యూహం సీరియల్ నుంచి. అప్పటి నుంచి నా జర్నీ మూవీస్ సీరియల్స్ ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. కెరీర్ బాగుంది, అంతా బాగుంది. ఒక్కసారిగా కోవిడ్ తర్వాత మా మదర్ చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్తో. మా ఫాదర్ యాక్సిడెంట్తో చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్లో. దీంతో మా నాన్నమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 years ఐసీయూలో ఉన్నారు. సో 2 yearsగా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేదు. తన కోసం అక్కడే స్టిక్ అయిపోయాను. మళ్ళీ నాకు ఈ వసుంధర ప్రాజెక్ట్ ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే ఈ ప్రాజెక్ట్లో. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. Have a happy and healthy life. Thank you so much. Yes. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇట్స్ బిన్ 3 years. నా చేతిలో ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాజ్ అ హీరోయిన్. చాలా హ్యాపీగా తెలుగు ఇండస్ట్రీలో ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. ఐఎమ్ బ్లెస్డ్ టు సీ ద ఫ్యూచర్ మోర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అది తప్ప ఐ హ్యావ్ నాట్ సీన్ నెగిటివ్ స్టిల్ నౌ. తర్వాత రావచ్చు రాకపోవచ్చు, ఓన్లీ హెల్త్ ఇష్యూస్ తప్ప వేరే ఏమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. సో ఎస్, ప్రొఫెషనల్గా సోఫార్ నాకు బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అంటే మరీ లో పాయింట్స్ లేవు, అలా అని చెప్పేసి మరీ హై పాయింట్స్ కూడా లేవు. అనుకున్నది అది రీచ్ అవ్వలేకపోతున్నాను అనే రిగ్రెట్ ఒకటి ఉంది నాకు. పర్సనలీ చూసుకుంటే మా డాడీ డెత్ మాకు చాలా ఎఫెక్ట్ అయింది. సో సెకండ్ కోవిడ్లో లైక్ ఎఫెక్ట్ అయ్యి లేరనమాట ఆయన. దాని తర్వాత ఎలా అంటే ఒక కంప్లీట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆ గర్ల్ నెక్స్ట్ డోర్ లెవెల్ నుంచి బేసిక్గా నేను ఎక్కువ ఎలా అంటే ఏదున్నా డాడీ ఉంటారులే, డాడీ చూసుకుంటారులే అనే యాటిట్యూడ్ ఉండేది ఏదున్నా. సో సడన్గా ఆయన పోయేసరికి కంప్లీట్గా యూస్ లైక్ చనిపోయే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఏది కానీ పాస్ ఆన్ చేసి వెళ్తారు అని చెప్పేసి ఐ థింక్ టచ్ వుడ్ ఆ విషయంలో అయితే ఐ థింక్ నాకు పాస్ ఆన్ చేశారు అనే ఇది అయితే ఉంది నాకు. Last year I got married and touch wood I have a very good husband and very good in-laws family. So okay, antar kada ups downs. It's part of phase, ante life phase ante. I wish you a happy and healthy life. Hope this happiness stays forever. Thank you so much. యా, నేను ఇండస్ట్రీలో యాంకర్గా వచ్చి తర్వాత సీరియల్స్కి వచ్చా. కాకపోతే నేను ఒకటి ప్రౌడ్గా చెప్పుకోగలను, ఒక్కరిదాన్నే విశాఖపట్నం నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరి సపోర్ట్ లేదు నాకు. నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఎవరికి తెలీదు. యాంకరింగ్ కొన్ని ఇయర్స్ చేసి ఇప్పుడు 10 సీరియల్స్ చేశాను ఇప్పటివరకు. నా 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి మొత్తం పేమెంట్ అన్నీ ఓకే అయిపోయి ఇంకా 2 రోజుల్లో షూటింగ్కి వెళ్ళాలనగా ఫ్రెష్ ఫేస్ కావాలన్నారండి, సారీ. సో అలాంటి రిజెక్షన్స్ 2-3 ఫేస్ చేసినప్పుడు చాలా 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 డౌన్ అయిపోయాను నేను. చాలా డౌన్ అయిపోయి ఒకానొక టైంలో నాకు ఏమనిపించింది అంటే, అరే నేను తెలుగు అమ్మాయి నేను చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. అలా చెప్పుంటే మేబీ నేను ఇప్పుడు ఇంకా వేరే స్టేజ్లో ఉండేదాన్నేమో అని నాకు చాలాసార్లు అనిపించింది. చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. కానీ బై గాడ్స్ గ్రేస్
ఈ సీరియల్లో నేను చేస్తున్న క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను చేయలేదు, ఈ సీరియల్లో నన్ను చూపిస్తున్నట్టుగా ఇప్పటి వరకు నన్ను ఎక్కడ చూపించలేదు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు ప్రవీణ అక్క. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈటీవీ అండ్ ప్రవీణ అక్క. అండ్ ఒడిదుడుకులు అన్నట్టు ఇలా ఉన్నట్టు నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. మేబీ నేను తెలుగు అమ్మాయిని చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అండ్ దీనికి కూడా ప్రవీణ అక్కకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తెలుగు వాళ్ళని తెలుగు ఆర్టిస్టులు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నా లైఫ్లో బిగ్గెస్ట్ డౌన్ఫాల్ ఏంటంటే సింధూర్ అక్క చెప్పినట్టు మా ఫాదర్ చనిపోయినప్పుడు. అంతకుముందు ఎప్పుడు నాన్నున్నారు, ఆ హ్యాపీనెస్, ఆ పీస్ఫుల్నెస్ అలాగే హ్యాపీగా సాగిపోయేది లైఫ్. బట్ సడన్గా నాన్న జాబ్ మానేసాను, సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను 6 months. అసలు నాకే అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఏంటో తెలీదు, సడన్గా ఒకరోజు ఒక మేనేజర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్స్ ఉన్నాయి, లుక్ టెస్ట్ ఉంది, రండి అని చెప్పి. మన 1000 శుభములు కలుగు నీకు ప్రాజెక్ట్కే. నా లైఫ్లో బిగ్గెస్ట్ కంబ్యాక్ అంటే ఇదే. 1 year అవుతుంది అంతే. ఇప్పటి వరకు అయితే ఎలాంటి డౌన్ఫాల్ లేదు ఈ ఫీల్డ్లో. yes please. నా లాస్ట్ ప్రాజెక్ట్ అయిపోయాక 1 year ఆల్మోస్ట్ నాకు మేనేజర్స్ నుంచి ఎవరి నుంచి అట్లీస్ట్ కాల్ మెసేజ్ కూడా రాలేదు. ఇంతే ఏమో ఇండస్ట్రీ, ఇంకా రాదేమో, నాకు ఆపర్చునిటీస్ రాదేమో, ఇప్పుడు ఎలా ఏం చేయాలి, ఇంకా నేను తిరిగి ఊరికి వెళ్ళిపోవాలా లేకపోతే ఏంటి ఇక్కడే ఉందామా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు ఒక బాల్ ఎలా అయితే బౌన్స్ బ్యాక్ అవుతుందో అలా నాకు 1000 శుభములు కలుగు నీకు ప్రాజెక్ట్లో నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఈ క్యారెక్టర్ చాలా మంచి పేరు తెచ్చింది. థ్యాంక్స్ టు 1000 శుభములు కలుగు నీకు ప్రాజెక్ట్ అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody for sharing your ups and downs and beautiful memories as well. ఇక్కడ నుంచి ఏ డౌన్స్ చూడకుండా ఇలాగే ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. 1000 శుభములు కలుగు మీ అందరికీ. Let's move to round 2. మారుముంతా చోడ్ చింతా. మారుముంతా చోడ్ చింతా. సో సెకండ్ రౌండ్ లోని గేమ్ ఏంటంటే ఇటువైపు నుంచి 4 members వస్తారు. సో 2 members ఒక టీం, 2 members ఒక టీం ఉంటారు. సో 2 members ఈ స్టిక్ని లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకొని చేతులు ఉపయోగించకుండా గెంతుకుంటూ వెళ్ళి ఆ స్టిక్ని అలాగే దాని మీద ప్లేస్ చేయాలన్నమాట. ఒకవేళ ఎక్కడన్నా మధ్యలో పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 members వెళ్ళి స్టిక్ పెట్టేగానే నెక్స్ట్ 2 members స్టార్ట్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా మధ్యలో పడిపోతే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, ఈ సెకండ్ 2 members స్టార్ట్ అయిపోవచ్చు. సో అలాగా మీకు ఇచ్చిన టైంలోని ఎవరైతే 1 minute-లోనో లేకపోతే మీకు ఇచ్చిన టైంలోని ఎవరైతే ఎక్కువ స్టిక్స్ పెడతారో ఆ టీం విల్ బి ద విన్నర్. అర్థం కావడం కోసం డెమో కోసం మన దగ్గర ఇక్కడ ఇద్దరు డెమో అన్నావంటే లేవే నువ్వు. డెమో అయినా రెమో అయినా మనమే, నువ్వురా. చూసావు కదా, అలాగే తెలుసు వృద్ధ కళాకారులు. అయినా మాకు కండిషన్ ఏంటంటే మాతో పాటు రెడీ 3, 2, 1 గో. మీకు అర్థమైంది కదా, ఇలా ఆడకుండా కొంచెం బాగా ఆడండి. ఓకే, ఫస్ట్ let me start with Ashu. ఇప్పుడు నువ్వు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. ఓకే గైస్, మీ ఇద్దరు వచ్చేయండి. మీ ఇద్దరు కూడా వచ్చేయండి. ఓకే, your time starts in 3, 2, 1 go. స్లో 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 స్లో. ఇద్దరు ఒకేసారి ఎత్తండి, ఇద్దరు ఒకేసారి. అది పట్టుకో. అంతే అంతే, సూపర్. ఇద్దరు ఒకేసారి స్లో స్లో స్లో. ఓకే 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 ఇద్దరు ఒకేసారి జంప్ చేయండి. ఇది లేదు, ఇది కౌంటర్. అది లైఫ్ అంటే మినిమం ఇంకా ఉండాలా?
5 4 3 ట్రై 2 1. సో ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మధ్యలో కింద పడిపోయిందని మళ్ళీ తీసారు కాబట్టి ఒకటి తీసేస్తే 1 2 3 4. సో 4 కన్నా ఒక్కటి ఎక్కువ పెట్టిన టేబుల్ మీద you will be the winners. Okay. Hey, but that was a very, very good try. Thank you so much, everybody. Shravanti, so మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా ఆడపుల్లులు శివంగులు శామ్యు శ్వేత ఇంకా ఇటు పక్క ఇద్దరు వస్తున్నారు. On stage please, all 4 of you. Your time starts in 3 2 1 and go. అరే అంత బ్యాక్ నుంచి ఎందుకు వస్తున్నారు? ఓకే గో బ్యాక్ వాళ్ళు రానియండి. ఇటు ఉంది అటు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. స్లో నాన్న అక్కడికి వెళ్ళాక స్లో 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 స్లో. దానికేమో మరి దానికేమో మేకలు 3 3 స్లో స్లో కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపోయి నాకిచ్చిన 5 ట్రై మెల్లగా 3 3 లాస్ట్ 30 seconds టైం. ఈ 30 seconds టైంలోని ఏ టీం అయితే ఎక్కువ స్టిక్స్ ఆ టేబుల్ పెడతారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. Five, 4, 3, 2, 1 and time up. Congratulations, Shravanti and team. ఫస్ట్ రౌండ్ మీరు విన్ అయ్యారు, సెకండ్ రౌండ్ వీళ్ళు విన్ అయ్యారు. ఇదే జోష్ అండ్ ఎనర్జీతోని లెట్స్ బిగిన్ రౌండ్ 3. కానీ దానికి ముందు ఒక అద్భుతమైన, అంటే శిల్పా గారు వచ్చిన తర్వాత డెఫినెట్లీ జనాలు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కోరుకుంటారు. సో శిల్పా గారు అండ్ మా హీరోయిన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, శ్వేత గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఇద్దరి చేత ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన జనాలందరి కోసం. ఆన్ స్టేజ్ ప్లీజ్. తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా.
నీ పొంగుల జగదాంబ విచ్చుకో సొగసారా అరే సూపర్. ఈ గర్ల్స్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ. గివ్ ఇట్ అప్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇదే జోష్ అండ్ ఎనర్జీతోనే లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. వర్త్ వర్మ వర్త్. సో థర్డ్ రౌండ్ చాలా సింపుల్. రూల్స్ వింటే సగం గేమ్ గెలిచినట్టే. సో రూల్స్ జాగ్రత్తగా వినండి. మీకు అక్కడ ఎల్ఈడిలోని 3 ఫోటో కాంబినేషన్ ఉంటుంది. అంటే దట్ క్యాన్ బి ఏ డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. ఒకే సినిమాకి సంబంధించిన 3 ఇమేజెస్ వస్తాయి. వాళ్ళ 3 కాంబినేషన్లో వచ్చిన సినిమా పేరేంటో చెప్పాలి. సో ఫస్ట్ ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీంకి ఆన్సర్ చేసే అవకాశం ఇస్తాం. Okay, so can we have the first image on screen, please? Woo! 3, 2, 1, go! వాళ్ళ 3 కాంబినేషన్ వచ్చిన సినిమా పేరు. Okay, 5, 4, 3. Evadu is absolutely right answer. It's time for elimination. మీరు ఆ టీంలో ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, మీ ఇష్టం. మేము సుధీర్ గారిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ కి గనక మీరు ఆన్సర్ చేస్తే, రైట్ ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే యూ విల్ బి ద విన్నర్స్. మీరు నెక్స్ట్ 2 రైట్ ఆన్సర్ చేయాలి. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Three, 2, 1, go. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళు విన్ అవుతారు. Five, 4, 3, 2, 1. Time up. Okay, you guys know the answer? చెప్తాం. Yeah. భగవత కేసరి. మీరు అర్జెంట్ గా ఒకే క్యాబ్ లో వెళ్ళిపోవచ్చు. 4 వేరే వేరే కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ వీరసింహారెడ్డి. ఓకే, సో మీరు రాంగ్ చెప్పారు కాబట్టి పాయింట్ విల్ బి ఆబ్వియస్లీ గాన్ టు దెమ్. అండ్ లాస్ట్ రౌండ్ లోని 3 questions లో 2 questions కి 2 points తెచ్చుకున్నారు కాబట్టి స్ట్రైట్ అవే యూ విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ ద థర్డ్ రౌండ్. సో మొత్తం మీ దగ్గర ఎన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి? 4. మీ దగ్గర 4. వావ్, నాన్ సింక్ లోనే కాదు ఓడిపోవడంలో కూడా మీరు ఇద్దరు టై అయ్యారు. ఓకే, సో both the teams well played. Thank you so much for once again being on Family Stars and congratulations on 100th episode for both the Herians. ఇవాళ ఎపిసోడ్ లోని ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే కి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అండ్ దాట్స్ నన్ అదర్ దాన్ శిల్ప గారు. కంగ్రాచులేషన్స్. నాతో పాటు చాలా ఎక్సైటెడ్ గా పార్టిసిపేట్ చేసిన శ్వేత. ఐడ్ లైక్ టు షేర్ దిస్ విత్ శ్వేత. Definitely both the serials, like I mean congratulations on your 100th episode. And serial antene definitely all shades characters untene adi adbhutanga pandiddi tera meeda. So thank you so much for entertaining all the audience with a wonderful tremendous work. And 100th episode kabatti manam definitely Family Stars kosta ala uttine pumping chinna celebrations chesukundam anukunna. Okay, are you guys ready? Okay, can we begin the celebrations? It's a family party. It's a family
సో ఆడియన్స్ ఇలా కేక్ కొట్టుకుంటూనే ఉంటారు, సెలబ్రేషన్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇది వాళ్ళ ఫ్యామిలీ స్టార్. సీ యు ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్, సమ్ మోర్ ఫన్. Bye bye. Love you all.